నమస్కారం సత్యవాణి మ్యామ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటండి? అందరికీ కూడా శుభోదయం. మొండితనం, మూర్ఖత్వం. కొంతమంది ఒక విషయాన్ని మొండిగా పట్టి ఉంటారండి. మొండితనము ఒక రకంగా మంచిదే, అయితే కానీ అది మూర్ఖత్వంలోకి దిగకూడదు. మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడుట. మరి ఎవడి మాట పెండో అలాంటి వాడు మూర్ఖుడు. సరే, ఈ సమాజంలో ఎంతోమంది మూర్ఖులు, మొండితనం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఈరోజు టాపిక్ నేను తీసుకున్నది రోజా మొండితనం, మూర్ఖత్వం. ఓకేనమ్మా, మొదలు పెడుతున్నాను. ఈ సమాజంలో జాగ్రత్తగా వినమ్మా, ఈ సమాజంలో బతకాలి అంటే మంచితనంతో పాటు మొండితనం కూడా ఉండాలి. ఎందుకంటావా, రెండు నీలో ఉంటేనే మంచితనం మనుషులందరికీ పంచు, మొండితనం పరిస్థితుల మీద చూపించు. పరిస్థితులకి భయపడి పారిపోవటం చేయకూడదు. దాని మీద మొండిగా మనం దాన్ని సాల్వ్. మీకు లోగడి ఒకసారి చెప్పాను రోజా, మన వీడియోలో చెప్పడం జరిగింది. ఏదైనా కూడా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా భగవంతుడే చూపిస్తాడమ్మా. ఉంటుంది, సాల్వ్ చేసే విధానం ఉంటుంది. దాన్ని అన్వేషించటంలోనే మన యొక్క నాలెడ్జ్ని ఉపయోగించుకోవాలి మనం. ఓకేనా? కాబట్టి మొండితనం దేని మీద చూపించాలమ్మా? పరిస్థితుల మీద చూపించాలి. మరి మంచితనం మనుషుల మీద చూపించాలి. తన్ను తాను ముందు తెలుసుకొన్న పిమ్మట పరులకుపదేశించుటెల్ల లెస్స. పరులకు ఉపదేశించుటెల్ల లెస్స. తన్ను తాను తెలుసుకున్న పిమ్మట పరులకు ఉపదేశించుటెల్ల లెస్స. తాను గుడ్డి అయిన దారెట్లు చూపును, మంచి మాట వినరా మానవుడా. మంచి మాట విను అని చెప్తున్నాను. మొండివాడు అంటే మూర్ఖుడి కిందే. మరీ మొండితనము అంతగా పనికిరాదు. పట్టు విడుపు అనేది ఉండాలి అంటారు. ఈ మూర్ఖుడు మొండివాడికి పిసరంత తేడా ఉందమ్మా. మొండివాడు కొంచెం చెప్పినా వింటాడు, మూర్ఖుడు చెప్పినా విండు. అందుకనే చెప్పాను నేను ఇందాక, మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు అని. మూర్ఖుల మాట, ఆ మాటలకు మనం మౌనమే సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే వాడు మన మాట వింటం అనేది జరగదు. కాబట్టి మూర్ఖులతో వాదించటం అంటే అంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. తివిరి ఇసుమున తైలం ఉదయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు ద్రాగవచ్చు. తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపలేము. క్లియర్గా అర్థమవుతుంది కదా. మృగతృష్ణలో కూడా నీరుని తీసుకురావచ్చు, కుందేటికి కూడా కొమ్మును సాధించవచ్చు, ఇసుకలో నుంచి కూడా తైలం తీయవచ్చు. మృగతృష్ణలో నీళ్లు తీసుకురావచ్చు, ఇసుక నుంచి తైలం అంటే ఆయిల్ తీసుకొని రావచ్చు, కుందేటికి కూడా కొమ్ము సాధించవచ్చు. కానీ మూర్ఖుల మనస్సుని మాత్రం మనం రంజింపలేము. వాళ్ళు ఎప్పటికీ మన మాటని వినరు, వాళ్ళ మాటే మనం వినాలి. ఇది మూర్ఖుడు అంటే. అజ్ఞానం తప్పు కాదు నాన్న, అజ్ఞానం అనేది ఏమీ తప్పు కాదు. కానీ ఆ అజ్ఞానమే జ్ఞానం అనుకుంటారు చూడు, అది తప్పు అని చెప్తున్నా నేను. క్లియర్గా అర్థమైందా నాన్న రోజా? అజ్ఞానం తప్పు కాదు, అజ్ఞానమే జ్ఞానం అనుకుంటారు చూడు, అది తప్పు, అది మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం, మొండితనం ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను నాన్న. ఒక నదిలో ఒక మూర్ఖుడు కొట్టుకుపోతున్నాడు.
ఒక నదిలో మూర్ఖుడు కొట్టుకుపోతున్నాడు. ఆ నదిని దాటి అతడు రాలేకపోతున్నాడు. అటువంటి సందర్భంలో అతడు ఏం చేశాడు? భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. దేవుడా నన్ను రక్షించు, దేవుడా నన్ను కాపాడు, దేవుడా నువ్వే దిక్కు అని దేవుడికి నమస్కారాలు పెట్టుకుంటూ అరుస్తున్నాడండి పెద్ద పెద్దగా. దేవుడు వెంటనే ఆయన మొర ఆలకించి ఒక పడవని పంపించాడండి. ఒక చిన్న పడవని పంపించాడు. అర్థమవుతుందమ్మా? ఆ పడవ ఇతని దగ్గరికి వచ్చి ఇతను తగులుకుంటూనే పోయింది. అయినా ఈయన కళ్ళు మూసుకొని దేవుడా రక్షించు రక్షించు నన్ను కాపాడు అని దండాలే పెడుతున్నాడే కానీ ఆ పడవ వచ్చింది, ఆధారం దొరికింది, దాన్ని ఎక్కి ఒడ్డుకు చేరాలి అని అతనికి ఆలోచన లేదు. ఎవరు చెప్పినా విండు, అతడు ఆలోచించడు. ఇది జరుగుతూ ఉంటుంది. అప్పుడు భగవంతుడు ఏం చేశాడో తెలుసా? ఇతడు ఆ నదిలో మునిగిపోయాడు, భగవంతుడి దగ్గరికి చేరాడు. వెళ్ళి భగవంతుడితో కూడా ఫైటింగ్ చేస్తున్నాడు. మూర్ఖుడు కదండి, ఎలా ఫైటింగ్ చేస్తున్నాడు? నిన్ను కాపాడు కాపాడు అని కోరుకున్నాను కదా, నా మొర నీకు వినపడలేదా? వచ్చి కాపాడవచ్చు కదా అని. ఓరి మూర్ఖుడా, నేను నిన్ను కాపాడటానికే నేను పంపించిందేరా ఆ పడవ అన్నాడట. ఆ పడవను నువ్వు ఉపయోగించుకోలేకపోయావు అని. ఎప్పుడు భగవంతుడు మనల్కి ఏదో ఒక ఆధారాన్ని చూపిస్తాడండి. ఆ ఆధారాన్ని కనిపెట్టడమే మన విజ్ఞత. అంత మూర్ఖంగా ఆలోచించకూడదు. భగవంతుడు అనేవాడు మానవ రూపంలో నీకు సహాయాన్ని అందిస్తాడు. ఆయన ప్రత్యక్షంగా సినిమాలలో చూపించినట్టుగా ప్రత్యక్షమై మనకేమీ వరాలు కురిపించడు. నీకు అవకాశాన్ని మాత్రం ఇస్తాడు ఆయన్ని నమ్ముకుంటే అన్నది ఈ సంఘటన వల్ల తెలుస్తుంది కదా మనకి. మొండితనం, మూర్ఖత్వము ఎంత ప్రమాదకరమో కొన్ని మాటలు జాగ్రత్తగా వాళ్ళు వింటే బాగుంటుందండి. సారవంతమైన మాటలే మనము వినాలి. నన్ను జాగ్రత్తగా వింటున్నావా? సారవంతమైన మాటలే మనం వినాలి. ఎదుటి వాడి మాటల మీద మనం శ్రద్ధ చూపి మనం వినాలి. ఎదుటివాడు ఏమి చెప్పినా కూడా శ్రద్ధ చూపించి మనం వినాలి. అర్థమైందా? ఎదుటి వ్యక్తి పండితుడు అనుకొని మనం కూర్చొని అతని మాట వినాలి. అంతేగాని మనకు మనం పండితులం అనుకొని ఎదుటివాడితో వాదించకూడదు. అదే మూర్ఖత్వం అవుతుంది. ఒక కార్య సాధన చెయ్యాలి అంటే నీ ఎదుటివాడిని అధిగమించాలని వాదనలోకి దిగి నేను చేసిందే కరెక్టు అని మాత్రం వాదించరాదు. క్లియర్గా అర్థమైందమ్మా ఈ సెంటెన్స్? ఒక కార్య సాధనకు నీ ఎదుటివాడిని అధిగమించాలని వాదనలోకి దిగి నేను చేసిందే కరెక్టు అని వాదించరాదు. ఏదైనా పని ఎలా చెయ్యాలి అని అడగటానికి ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారో ముందర విను. ఇలా చెయ్యనా అని నువ్వు చెప్పటానికి వెళ్తే ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకండి? నువ్వే చెప్పేస్తున్నావు కదా ఎలా చెయ్యాలో, ఇంకెందుకు వాళ్ళ దగ్గరికి? కాబట్టి ఏదైనా తప్పు చేస్తే కనుక మనం ముందుగా క్షమించమని అడిగే గుణం మనలో ఉండాలి. నన్ను క్షమించండి, పొరపాటున ఇది తప్పైపోయింది. చాలామంది తప్పుగా ఒప్పుకోరు నాన్న రోజా. తను చేసిందే రైటు అనుకుంటాడు. అలా అనుకోకూడదు. మనం తప్పు చేసి ఉంటే, ఎవరైనా సహజం తప్పు చేయటం పొరపాటున జరుగుతాయి, పొరపాట్లు అందరికీ జరుగుతాయి. ఆ తప్పును ఒప్పుకోవటమే గొప్పతనం. మొండిగా తప్పును చేయటం కోసం నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని అలా ఎప్పుడు చేయకూడదు. కాబట్టి ఎప్పుడైనా సరే గొప్పవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం వింటం నేర్చుకోండి. వినదగోనెవరో చెప్పినా, నాన్న ఈ పద్యం నీకు తెలుసో లేదో మళ్ళీ ఒక్కసారి విను. వినదగోనెవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరించదగున్,
కనికెల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. అటువంటి మనుజుడే నీతిపరుడు అని చెప్తున్నాడు. ఎవ్వరు చెప్పినా మనం వినాలి. విన్న వెంటనే వేగిరపడి ఏ పని చేయకూడదు. తప్పుని స్వీకరించటం చేసుకోవాలి. నన్ను క్షమించమని మన్నించమని అడగాలి. జీవితంలో ఉదాహరణ రావణాసురుడు, దుర్యోధనుడే. రావణ బ్రహ్మ వేదాలన్నీ అధ్యయనం చేసినవాడు. కానీ ఆయన చేసే తప్పులు తప్పుగా ఆయనకి ఎప్పుడూ అనిపించలేదు. అందుకనే ఆయన ఆ విధంగా ఓడించబడ్డాడు. చిన్నతనం నుంచే పిల్లలకి అలవాటు చేయాలండి. రాముడు ఎంత గొప్పవాడు. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. ఒక మారీచుడు లాంటి శత్రువు నోటి నుండి విన్నాడంటే రాముడు ఎంత గొప్పవాడు. దుర్యోధనుడండి, ఇతను కూడా చెప్పిన మాట వినని మూర్ఖుడే. ఎంతమంది చెప్పారు యుద్ధం వద్దు, కురుక్షేత్రం వద్దు అని. భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఎంతమంది చెప్పినా వినలేదు. మీరందరూ ఉన్నారు కదా యుద్ధం చేద్దామని అన్నాడు. యుద్ధంలో చాలా అందరూ చనిపోయారు. చివరికి కృపాచార్యుడు మళ్ళీ చెప్పాడు. ఇంతమంది చనిపోయాడు. ఆఖరికి కర్ణుడు కూడా చనిపోయాడు. అప్పుడన్నా యుద్ధం మానేయమని అడిగాడు. అయినా విన్నాడా? వాళ్ళందరూ చంపేశారు కదా, వాళ్ళు డెఫినెట్గా నేను యుద్ధం చేసే తీరుతాను. మూర్ఖుడికి ఎవరు చెప్పలేరమ్మా. కాబట్టి మూర్ఖుడికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు. వాళ్ళతో వాదించవద్దు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు సత్యవాణి మ్యామ్.